బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వే పేరు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అంటే సమగ్ర ఫ్యామిలీ సర్వే. సమగ్ర అక్కడ ఉంది క్లియర్గా. సమగ్ర అంటే మీ క్యాస్ట్కి సంబంధించి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీరు ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మీ ఇంట్లో ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఏ టు జెడ్ సంబంధించి ఆ యొక్క సర్వేలో అడగడం జరుగుతూ ఉంది. సో ఈ సర్వేలో ఎలా మన పేరు నమోదు చేసుకోవాలి, ఈ సర్వే వల్ల ఉపయోగాలు ఏంటి, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అంటా ఉన్నాం. అసలు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అంటే ఏంటి అని వివరాలు తెలియజేస్తాను. యాక్చువల్గా ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, అంటే ఇక్కడ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఆ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని ఏకీకృతం చేస్తారు, అంటే ఇంటిగ్రేటెడ్ చేస్తారు. చేయటం ద్వారా రాబోయే రోజుల్లో మీరు ఏ స్కీమ్ కి అప్లై చేయకముందే మీ యొక్క ఎలిజిబిలిటీ మీకు తెలిసిపోతుంది. సో అసలు ఈ యొక్క సర్వేలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఇక్కడ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025, ఇది ఆల్రెడీ నేను 25, మన 24 కదా, 24 నుంచి కూడా జరుగుతూ ఉంది. సో ఈ రోజు కూడా ఇంటింటికి వచ్చి ఈ యొక్క సచివాలయ సిబ్బంది చేస్తా ఉన్నారు. సో మీ యొక్క పేరు మీరు నమోదు చేసుకోండి ఈ సర్వేలో. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి బేసిక్గా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే మనకి బేసిక్ వ్యక్తిగత వివరాలు అడుగుతుంది. అంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అడుగుతుంది. అంటే వ్యక్తిగత వివరాలు ఏముంటుందంటే బేసిక్ ఇన్ఫో ఉంటుంది, సోషల్ ప్రొఫైల్ ఉంటుంది, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ప్రొఫైల్ ఉంటుంది, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సంబంధించి లైవ్లీహుడ్కి సంబంధించి ఉంటుంది. సో ఈ 4 కూడా వ్యక్తిగతంగా ఉంటాయి. అలాగే కుటుంబం మొత్తానికి కలిపి మనకి ఒక 10 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా వ్యక్తిగతంగా అడుగుతారు, కుటుంబ పరంగా అడుగుతారు క్వశ్చన్స్. ఇలా 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి ఒక క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక పేరు కనిపిస్తుంది. ఆ పేరు మీద క్లిక్ చేస్తే పేరు మీద ఆ ఇంట్లో ఉన్న 4, 5 కుటుంబ సభ్యులు పేర్లు వచ్చేస్తాయి. విడివిడిగా చేయాలి సర్వే ముందు. విడివిడిగా చేసిన తర్వాత అందరు కలిపి ఒకసారి మళ్ళీ సర్వే చేస్తాం కుటుంబ సర్వే. విడివిడిగా చేసినప్పుడు ఇలాంటి క్వశ్చన్ జరుగుతుందంటే వ్యక్తిగతం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను మా ఇంట్లో, ఫస్ట్ నా పేరు క్లిక్ చేస్తే అందులో ఇప్పుడు నేనేం చేయాలి, నా వ్యక్తిగత ప్రశ్నలు ఎలా ఉన్నాయి, ఆధార్ అంటే అక్కడ ఆధారు ఉంటుంది కదా, ఆధారు, జెండరు, నేము ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రీ పాపులేటెడ్ అవుతుంది. ఏ ప్రీ పాపులేటెడ్ ఎంత అవుతుందంటే మనకి ఆల్రెడీ జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో ముందు సర్వేలో ఉన్నాం కదా, మన డేటాబేస్ అంటే మన మ్యాపింగ్ ఉన్నాం. సింపుల్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనం ఉన్నాం. మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనం ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ప్రీ పాపులేటెడ్ డేటా అంటాం దాన్ని మనం, ప్రీ పాపులేటెడ్ డేటా. సో నా ఆధారు అక్కడ చూపిస్తున్న ఆధార్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా చూపించేస్తుంది. సో ఇప్పుడు నా ఆధారు, తర్వాత నా పేరు, నా జెండర్, నా పుట్టిన తేదీ, నాకు ఉన్న మొబైల్ నెంబర్, అదేవిధంగా ఏదైనా మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు, ఓటీపీని కన్ఫర్మేషన్ చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇయర్స్ నుంచి నేను నివసిస్తున్నాను, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి నేను ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నాను అనేది క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాయి. ఇక్కడ సార్ ఏమైనా తప్పులు ఉంటే ఏం చేయాలి, మీ డౌట్ ఏంటి, ఈ వ్యక్తిగత వివరాల్లో నా పేరు తప్పు ఉంది, నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, నా జెండర్ మేల్ బదులు ఫిమేల్ ఉంది, ఇలాంటివి మీరు అడిగినట్లయితే మీరు అక్కడ అక్కడ పెన్ మార్క్ లా ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఎడిట్ చేసేసుకోవచ్చు. మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు నేను ఈకేవైసీ వేయాలి. సర్వేకి వచ్చిన సచివాలయ ఎంప్లాయీ ఫైనల్గా నేను నా డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ వేస్తారు, బాగానే ఉంది. బట్ ఎటువంటి డీటెయిల్స్ చేంజ్ చేయాలన్నా ఆ యొక్క సిటిజన్ ఈకేవైసీ వేయాలి. ఇప్పుడు నా డీటెయిల్స్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి నేను సిటిజన్ నా ఈకేవైసీ వేస్తే తప్ప మారం, నా ఆధార్లో ఉన్న ప్రకారం ఇందులో వచ్చేస్తాయి. అంటే నేను ఇక్కడ ఈకేవైసీ వేయడం వల్ల నా డీటెయిల్స్ అన్ని మార్పు చేసుకోవచ్చు, నాకు అనుకూలంగా మార్పు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే సామాజిక వివరాలు, సోషల్ ప్రొఫైల్ చూసినట్లయితే ఏముంది ఇక్కడ అంటే ఫస్ట్ మనకి ఏముంది, మ్యారేజ్ సంబంధించి వివాహం అయిందా అని అడుగుతా ఉంది. సో అక్కడ ఒకవేళ మ్యారేజ్ గురించి అడుగుతా ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేస్తే డిఫాల్ట్గా కొన్ని వస్తాయి అన్నమాట. అవి ఏంటి అంటే మ్యారీడ్, అన్మ్యారీడ్, సింగిల్, డివోర్స్డ్, ఎలా ఉంటుంది అనమాట. సో ఇందులో మీకు డివోర్స్ అయితే డివోర్స్ సర్టిఫికేట్ పెట్టాలి, మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. అది ఒకవేళ ఆ సర్టిఫికేట్స్ లేకపోతే మీ దగ్గర మీరు అక్కడ సార్ నా దగ్గర లేవని చెప్పినట్లయితే ఆ సచివాలయ ఎంప్లాయీ అనే వ్యక్తి అక్కడ నాట్ అవైలబుల్ పెడతాడు. ఓకేనా, నేను ఈ సర్వే మొత్తం ఎవరి పాయింట్ ఆఫ్ లో చెప్తున్నానంటే ఎవరైతే జనరల్ పబ్లిక్ ఉన్నారో ఒకవేళ సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వస్తే మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలి, దగ్గర సర్టిఫికేట్ లేకపోతే ఏం చెప్పాలి అనేది గురించి చెప్తున్నా. ఓకే, అలాగే ఒకవేళ ఇప్పుడు సింగిల్ అనుకోండి తండ్రి పేరు పెడతాం, మ్యారేజ్ అయితే భర్త పేరు పెడతాం. ఓకేనా, అలాగే తండ్రి అయితే తండ్రి ఆధారు, భర్త అయితే భర్త ఆధారు ఇచ్చుకుంటాం ఫర్దర్గా. తర్వాత కులం, క్యాస్ట్ పెడతాము. ఆ తర్వాత మనకి క్యాస్ట్ ఆఫ్ ద సబ్ కులం మతం పెడతాం, అంటే క్యాస్ట్ కేటగిరీ, సబ్ కేటగిరీ,
అలాగే రిలీజియన్ పెడతాం. ఇక్కడ ఇందులో ఏమైనా తప్పు ఉంటే ఇక్కడ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇప్పుడు ఎస్సీ అనుకోండి, ఎస్సీ బదులు బీసీ పడింది అక్కడ కనిపిస్తా ఉంది, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. క్లియర్ అండ్ ప్రతిదానికి మనకు ఆప్షన్ ఉంది, రైట్. సో అడగాలి మీరు, సార్ మా అప్పుడు సచివాలయం ఎంప్లాయ్ ఇంటికి వచ్చినప్పుడు మీకు క్యాష్ చెప్పాలి. ఒకవేళ తప్పు ఉందనుకోండి, తప్పు సరి చేస్తారు, రైట్. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ ఉంది, అదే ప్రతి ఒక్కరు హిందూ ఉంటుంది కాబట్టి హిందూ అని ఉంటుంది. ఓకే, తర్వాత విద్యా నైపుణ్యం సంబంధించి ఉన్నాయి చూడండి. విద్యా నైపుణ్యం అక్కడ మన ఎడ్యుకేషన్ సంబంధించి స్కిల్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. ప్రస్తుతం మీరు చదువుతున్నారా, ఏదైనా చదివితే బీటెక్ చదువుతూ ఉన్నారా, పర్సీవింగ్ అంటాం అనమాట. చదువుతూ ఉన్నారా అంటే మీరు బీటెక్ చదువుతా ఉన్నా, డిగ్రీ చదువుతున్నా, పీజీ చేస్తా ఉన్నా మీరు ఎస్ఎన్ పెట్టాలి. ఓకేనా. అలాగే ప్రస్తుతం చదువుతున్న విద్యాస్థాయి, మీరు ఏం చదువుతున్నారు ఎస్ఎన్ పెడితే ఏం చదువుతున్నారు, ప్రస్తుతము చదువుతున్న సంస్థ ఎక్కడ చదువుతా ఉన్నారు, ప్లేస్ అడుగుతా ఉన్నారు. గరిష్ట విద్యార్హత అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ అడిగితే హైయెస్ట్ క్వాలిఫికేషన్ కూడా మీరు ఇవ్వాలి. చదువు మానేస్తారా, డ్రాప్ అవుట్ ఉందా అని అడుగుతా ఉన్నారు. ఎస్ఐ నో అవుతాను. సో నైపుణ్య శిక్షణ పొందారా, స్కిల్ ఏదైనా తీసుకున్నారా ఇంతకు ముందు అని అడుగుతా ఉన్నారు. ఎస్ నో అవుతాను. ఎస్ అయితే ప్రతిదీ చెప్తున్నాను. ఏమైనా ఎస్ఎన్ పెట్టినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, లేదనుకోండి పర్లేదు, లేదని పెట్టేస్తాం, రైట్. అలాగే నైపుణ్య రకం, ఎలాంటి స్కిల్ తీసుకున్నారు, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతా ఉంది. ఓకేనా. అలాగే ఉపాధి, మనం ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసినట్లయితే వృత్తి ఏదైనా చేస్తున్నారా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇలా క్వశ్చన్స్ కింద డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి చెక్ బాక్స్ క్లిక్ చేసిన వెంటనే. అలాగే స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తా ఉన్నారా, ఎస్ఐతే నువ్వు అవుతున్నావు. ఒకవేళ చేసి నెలవారీ ఆదాయం, ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా మనం చేస్తా ఉన్నాం కదా, ప్రతి ఒక్కరి నెలవారీ, వార్షిక ఆదాయం కాదు, గుర్తుపెట్టుకోండి, నెలవారీ ఆదాయం. నేను మీకు నెలకి ఎంత వస్తుందని చెప్పండి, డైలీ కూలీ అయితే మీకు ఎంత వస్తుందని చెప్పండి. అలా ప్రతి ఒక్కరు ఆదాయం తీసుకుంటా ఉంటారు, మొత్తం కలుపుతారు ఫైనల్గా మళ్ళీ చూసి. దీన్ని బట్టి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని చెప్పండి, ఓకేనా. అలాగే సీజనల్ వలస అంటే సీజనల్ మైగ్రేషన్లో మీరు వెళ్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. అంటే ముఠాలకు వెళ్తూ ఉంటారు కదా, ఎస్ఐతే నువ్వు అవుతున్నావు. అదేవిధంగా కుటుంబం వస్తాయి. ఇప్పుడు ఇండివిజువల్గా మనం ఇండివిజువల్గా ఉన్న క్వశ్చన్స్ అని చూసాం. ఇప్పుడు కుటుంబం మొత్తానికి కామన్గా నలుగురు ఉన్నారు, కుటుంబంలో నలుగురికి కామన్గా ఉన్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఫ్యామిలీ, అక్కడ హౌస్ హోల్డ్ ఐడి కనిపిస్తూ ఉంది. అలాగే కుటుంబ మ్యాపింగ్ సరైనదా అంటే ఇక్కడ ఎవరైనా సరైనది అయితే సరైనది అని అంటారు, లేదనుకోండి రాంగుల్ మ్యాప్ అనుకోండి, రాంగుల్ మ్యాప్ అంటే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరైనా పొరపాటుకి మ్యాప్ అయ్యారనుకో, రాంగుల్ మ్యాప్ అయ్యారనుకోండి, వాళ్ళని ఇక్కడ మనం కట్ చేయొచ్చు, అంటే పక్కకు పెట్టచ్చు, ఫ్యామిలీలో సర్వే చేయనివ్వకుండా. అలాగే ఎంపిక చేసిన పౌరుడు అంటే సెలెక్టెడ్ ఉన్నారా లేదా, అలా. తర్వాత మ్యాపింగ్ కారణం, తర్వాత ప్రస్తుత చిరునామా, తర్వాత శాశ్వత చిరునామా అంటే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, రెండు ఒకటే అనుకోండి, చిక్ బాక్స్ పెడితే మొత్తం ఒకటే అడ్రస్ అయిపోతుంది. ఇంటి డోర్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. జియో కోఆర్డినేషన్, ఆటోమేటిక్గా జియో కోఆర్డినేషన్ తీసుకుంటుంది ఇంటికి. అలాగే ఇంటి పైకప్పు, రూఫ్ అని అడుగుతా ఉంది, అది పక్క ఇళ్ళ కచ్చేళ్ళ అని అడుగుతా ఉంది. అద్దె ఉంటే అద్దె, లేదంటే లేదు, అంటే ఓన్ హౌస్ అద్దెలు అని అడుగుతా ఉంది. తర్వాత త్రాగునీటి కనెక్షన్, ఇక్కడ యాక్సెస్ ఉందని అడుగుతుంది. అంటే ఇది ఇప్పుడు అద్దెకుండే వారికి సొంత ఇల్లు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అద్దెకుందని చెప్తారు. వాటర్ పైప్ యాక్సెస్ ఉందా, వైఫై యాక్సెస్ ఉందా అని అడుగుతుంది. గ్యాస్, ఎల్పిజి యాక్సెస్ ఉందా అంటే అందుబాటులో ఉన్నాయా ఆ ఫెసిలిటీస్ అని అడుగుతుంది, అంతే తప్ప మీకు ఉన్నాయని అడగట్లేదు. సో యాక్సెస్, ఓకే. వాటర్ ట్యాప్, ఎల్పిజి అంటే గ్యాస్ సంబంధించి, వైఫై, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందా, విద్యుత్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ ఉందా. ఓకే, మీటర్ మీ పేరు ఉండాల్సిన అవసరం లేదండి, మళ్ళీ చెప్తున్నా, మీటర్ మీ పేరు ఉండాల్సిన అవసరం లేదు. మీరు అద్దెకుంటున్నారు, దానికి ఎలక్ట్రిసిటీ ఉందని చెప్పండి సరిపోతుంది. మరుగుదొడ్డి, టాయిలెట్ ఉందా లేదా. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎసెట్స్ ఉంటాయి, కానీ అందులో ఏంటండి మనకి ఎలక్ట్రానిక్ అంటే ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ లాంటివి, ఏసీ లాంటివి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయా. అలాగే వెహికల్స్ ఉన్నాయా, 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, దాని ఆర్సీ నెంబర్ ఉంటే ఆర్సీ నెంబర్ మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, వెహికల్ ఓనర్ పేరుతో సహా అక్కడ. అలాగే వ్యవసాయానికి సంబంధించి కూడా అంటే ప్యాడీ మిషన్స్ ఉన్నాయా లేదా అడుగుతా ఉంది. అలాగే పశు సంపద అంటే గేదెలు, మేకలు, గొర్రెలు అంటే ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నారు. అలాగే ఇతర ఆస్తులు మిగతా ఏమీ లేకపోతే ఉంటే ఉండని బట్టి లేవట్లేదు. ఈ ప్రశ్నలన్నీ యూనిఫైడ్ ఫార్మర్ సర్వేలో తప్పనిసరి. తప్పు సమాచారం ఇస్తే అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే మీకు అన్ని పథకాలు అందే అవకాశం ఉంది. సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇప్పుడు ఎలా వస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఏ స్కీమ్స్ వచ్చినాయి, రైతు భరోసా వచ్చిందో అందులో మెన్షన్ చేస్తారు, పెన్షన్స్ వస్తుందో అందులో మెన్షన్ చేస్తారు. దయచేసి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి, దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏమి ఉండదు. బట్ మీరు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం వల్ల మీకే లాభం ఉంటుంది. ఓకే, అందరూ బాగుంటుంది, మంచి జరగాలి. జై హింద్.